బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. క్రాస్ ఓటింగ్ జరిగిందనే ఫిర్యాదుతో గుజరాత్ రాజ్యసభ ఎన్నికల లెక్కింపుపై ఉత్కంఠ కొనసాగుతోంది. రాజ్యసభ ఎన్నికను రద్దు చేయాలని కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేసింది. దీంతో కౌంటింగ్ నిలిపివేసిన ఈసీ పోలింగ్ ఫుటేజ్ను పరిశీలిస్తోంది. పోలింగ్ ఫుటేజ్ ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు ఈసీని కోరారు. కొందరు ఎమ్మెల్యేలు బ్యాలెట్లు బయటకు చూపించి ఓట్లు వేశారని కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. अर्जुन भाई, लेकिन अभी तक उसका डिसीजन नहीं आया है। दुर्भाग्यपूर्ण है कि इलेक्शन कमीशन के पर भी कितना दबाव डाला जा रहा है। सबसे पहले जो प्रिसाइडिंग अफसर थे डीएम पटेल, उन्होंने कहा कि आप सबके सामने मैं वीडियो में देखूंगा और उसके बाद डिसीजन दूंगा। लेकिन तीनों कैंडिडेट्स भारतीय जनता पार्टी के आए, उन्होंने दबाव डाला। उसके बाद वो ज्वाइंटली जो वीडियो देखना था मना कर दिया और अपनी बात में से भी पीछे। अर्जुन भाई, हम सब जानते हैं कि जो प्रिसाइडिंग अफसर उसको दूसरी दफा एक्सटेंशन दिया गया, इसलिए वो दबाव में। इसलिए हम अपेक्षा करते हैं कि इलेक्शन कमीशन को किया है, आज तक ऐसे दबाव में नहीं आए हैं, उनको दबाव में नहीं आना चाहिए। अर्जुन भाई, बीजेपी के उम्मीदवारों ने भी शैलेश परमार और विदेश गरासिया है, उनके वोट दिखाने के मामले में उन्होंने भी ऑब्जेक्शन लिया है। क्या है? कोई प्रॉब्लम नहीं है, किसी ने भी वोट दिखाया है, हमने ये बात कही है। ये आरोप लगा रहे हैं, हमने कहा कि वीडियो देख लो, अगर किसी ने वोट दिखाया है कोई भी हो, उसका रद्द होना चाहिए। క్రాస్ ఓటింగ్ జరిగిందనే ఫిర్యాదుతో గుజరాత్ రాజ్యసభ ఎన్నికల లెక్కింపుపై ఉత్కంఠ కొనసాగుతోంది. రాజ్యసభ ఎన్నికను రద్దు చేయాలని కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేసింది. దీంతో కౌంటింగ్ నిలిపివేసిన ఈసీ పోలింగ్ ఫుటేజ్ను పరిశీలిస్తోంది. పోలింగ్ ఫుటేజ్ ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు ఈసీని కోరారు. ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా రిపోర్టర్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి, ఓట్ల లెక్కింపు పరిస్థితి ఏంటి, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రతిభ, గుజరాత్ లో 3 రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికలంటే చాలా గందరగోళమైన పరిస్థితిని సృష్టిస్తున్నాయి. రాజకీయ పరంగా 2 పార్టీల మధ్య వేడిని పుట్టించడమే కాకుండా ప్రస్తుతం ఈ పంచాయతీ అంతా కూడా కేంద్ర ఎన్నికల సంఘం దగ్గరికి చేరింది. 2 కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు తమ అభ్యర్థి అమల్ పటేల్ కాకుండా బీజేపీకి ఓటు వేసి దాన్ని తమ ఏజెంట్కు కాకుండా పక్క పార్టీ ఏజెంట్కు చూపించి నియమావళిని వాళ్ళు ఉల్లంఘించారని చెప్పేసి కూడా కాంగ్రెస్ తాజాగా కంప్లైంట్ చేస్తోంది. దీన్ని అక్కడున్న రిటర్నింగ్ అధికారికి కంప్లైంట్ చేయడంతో ఆయన రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేయడంతో కౌంటింగ్ ప్రారంభించాలని చెప్పేసి కూడా అధికారులు ఏర్పాటు చేశారు. కానీ ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఈ విషయంలో రిటర్న్ గా ఫిర్యాదు ఇవ్వడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆ సీసీటీవీ ఫుటేజ్ ని ఆగమేఘాల మీద తెప్పించుకుని దాన్ని పరిశీలిస్తోంది. మరోవైపు బీజేపీ డెలిగేషన్ కూడా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తోంది. ధర్మేంద్ర ప్రధాన్, పీయూష్ గోయల్, ముఖ్తార్ అబ్బాస్ నక్వీ ముగ్గురు కూడా ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘంతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణల్లో ఎటువంటి పస అనేది కూడా లేదు. కేవలం ఓడిపోతామన్న ఉద్దేశంతో దాన్ని కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పార్టీ ఈ నానా గందరగోళమైన పరిస్థితులు సృష్టిస్తోంది. కౌంటింగ్ ఈ విధంగానే ఆపి ఎలక్షన్స్ ను రద్దు చేయించాలనేదే కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన అని చెప్పేసి కూడా వీళ్ళు ఆరోపిస్తున్నారు. 2 పక్షాలు కూడా ఒకరిపై ఒకరు కంప్లైంట్ చేసుకోవడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఈ విషయాన్ని చాలా సీరియస్ గానే పరిశీలిస్తోంది. ఆ 2 సభ్యులు కూడా నియమావళిని ఉల్లంఘించారా లేదా అనేది, అక్కడ కౌంటింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలా లేదా అనే దానిపైన కూడా మీటింగ్ అనేది జరుగుతోంది. ఈ మీటింగ్ ప్రస్తుతం ఇంకా కొనసాగుతూనే ఉంది. కొద్దిసేపట్లో మీటింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్ కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం తన యొక్క నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం కూడా ఉంది. ఒకవేళ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం కనుక తనకు వ్యతిరేకంగా వస్తే కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు కూడా ఏర్పాట్లు చేసుకుంటుంది. రైట్ శిరీష్, థ్యాంక్ యూ.